నా పేరు దిలీప్. చాలా సంవత్సరాల కింద మా తాతయ్య ఒక ఇల్లు కట్టించారు. అది ఒక గెస్ట్ హౌస్. సిటీకి చాలా దూరంగా ఉంటుంది. మేము సిటీలో ఉంటాం. మా బిజీ లైఫ్ వల్ల మేము ఆ ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అన్ని ఏళ్ళైనా ఆ ఇంటి చుట్టుపక్కల ఏ ఇల్లు రాలేదు. మా నాన్న ఆ ఇంటిని అసలు అమ్మనివ్వరు. తాత కొన్న లాస్ట్ ప్రాపర్టీరా, అమ్మొద్దు అని సెంటిమెంట్ పెట్టారు. నేను ఎప్పుడూ ఆ ఇంటి జోలికి వెళ్ళలేదు. ఒకరోజు మా నాన్న అమ్మ ఆ ఇంటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఒరే దిలీప్, నేను అమ్మ కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటాం అని కంగారు పడుతూ అన్నారు. ఏంటి నాన్న, ఎందుకలా కంగారు పడుతున్నారు? ఆ ఇంట్లో ఏదో ఆకారం దయ్యంలో ఉందని ఆ ఇంటిని క్లీన్ చేయడానికి వెళ్ళిన అతను ఫోన్ చేసి చెప్పాడురా. నాన్న రిలాక్స్, అతను ఏం చూసి ఏమనుకున్నాడో. నేను ఈ వీకెండ్ ఫ్రీయే, నేను వెళ్తాను, ఓకేనా? రేయ్ జాగ్రత్తరా, ఏం ప్రాబ్లంగా అనిపించినా వెంటనే వచ్చాయి, రిస్క్ తీసుకోకు. నువ్వు ఒక్కడవే వెళ్తావా? లేదు నాన్న, నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తాను. సరేరా, జాగ్రత్త, సీసీటీవీ కెమెరా సెట్ చేయించు అని చెప్పారు. సరే నాన్న. మా ఫ్రెండ్స్కి కాల్ చేసి, రేయ్ చాలా రోజులైందిరా మనం కలిసి, మనం పార్టీ చేసుకుందాం, లెట్స్ మీట్, మా గెస్ట్ హౌస్లో ఈ వీకెండ్ మీట్ అవుదాం, లొకేషన్ షేర్ చేస్తున్నా. అందరూ ఓకే వస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చేలోపు ఇల్లంతా సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేయించాను. నాకేం కనిపించలేదు అని మా నాన్నకు కాల్ చేసి చెప్పాను. మీరు ఎంజాయ్ చేయండి, టేక్ కేర్ అని కాల్ కట్ చేశారు. అదే రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ వచ్చారు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం, మంచి డిన్నర్ చేసుకుని తిన్నాం. అప్పటికే మిడ్నైట్ 2 అయింది. గెస్ట్ హౌస్ బాగుందిరా, సిటీకి దూరంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఈలోపు ఇంకో ఫ్రెండ్ లోపలికి వెళ్ళి గట్టిగా అరిచాడు. రే శ్రీనాథ్, ఏమైందిరా? రే రే దిలీప్, వాష్రూమ్లో ఎవరో ఉన్నారా? ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంరా, కావాలంటే వెళ్ళి చూడరా. నేను లోపలికి వెళ్ళాను. నాకు ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరు కదరా? లేదురా, ఇందాక ఎవరో ఉన్నారా. వాష్రూమ్కి వెళ్ళిరా అని మేము హాల్లో మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాం. సడన్గా ఎవరూ జరపకుండానే సోఫా దానంతదే జరిగింది. అప్పుడు అందరం ఒక్కసారి షాక్ అయిపోయాం. అందరిలో వణుకు స్టార్ట్ అయింది. ఎవరూ జరపకుండా సోఫా ఎలా జరిగిందిరా? రే దిలీప్, నిజం చెప్పు, ఈ ఇంట్లో ఏముంది? అయితే ఇందాక శ్రీనాథ్ గారు చూసింది నిజమేనా? చెప్పరా, అసలు ఎందుకు పిలిచావు మమ్మల్ని? రే నాకు తెలియదురా, ఇల్లు క్లీన్ చేసేవాడు ఏదో చూశాడని మా నాన్నకు ఫోన్ చేశాడంట, అంతే తెలుసు నాకు. ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించింది. మేము వెళ్ళాం. మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తే ఎవరూ లేరు. రే అసలు ఏం జరుగుతోందిరా? భయం వేస్తోంది. ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, వెళ్ళిపోదాం అని అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను మాత్రం అక్కడే ఉండిపోయాను. చాలా భయంగా ఉంది. ఒక్కసారిగా అడుగుల శబ్దాలు వినిపించాయి. నా భయం ఇంకా ఎక్కువైంది. మా ఫ్రెండ్స్ అన్నట్టు ఈ ఇంట్లో నైట్ అంత ఉండటం సేఫ్ కాదు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా గట్టిగా నవ్వులు వినిపించాయి. నేను ఫాస్ట్గా కారులో దూరంగా వెళ్ళి ఒక చోట ఆగాను. ఏంటి, ఈ ఇంట్లో ఉన్న దెయ్యమేనా అని అనుకున్నాను. ఆ నవ్వు తలుచుకుంటుంటేనే గుండె దడ వచ్చేస్తోంది. అప్పుడే సడన్గా సీసీటీవీ కెమెరాలు పెట్టింది గుర్తుకు వచ్చింది. ఏముంది ఆ ఇంట్లో అని నా ఫోన్లో రికార్డింగ్ చూశాను. నాకు ముచ్చెమటలు పట్టేశాయి. ఆ క్లీన్ చేసేవాడు శ్రీనాథ్ చెప్పింది నిజమే, ఇది దయ్యమే. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆ పక్కకు వెళ్ళలేదు. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. ఆ నవ్వు ఇంకా నా చెవిలో వినిపిస్తున్నట్లే ఉంటుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.